తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలో మంగళవారం నాడు అన్ని గ్రామాల్లో గడప గడపకు మామిడి మొక్కల కార్యక్రమాన్ని చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్టు పెళ్లకూరు వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫౌండర్ చాగనం గౌరీ శంకర్ గారు మాట్లాడుతూ మొక్కలు పెంచడాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, వీటి వలన పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు. తర్వాత ఫంక్షన్ హాల్ కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో డ్రైవింగ్ నేర్పిస్తున్నాము. లైసెన్స్ కూడా మేమే ఇప్పిస్తున్నాము. అలాగే కుట్టు మిషన్ నేర్చుకున్న వాళ్ళకి కుట్టు మిషన్ నేర్పిస్తున్నాము. కుట్టు మిషన్ తీసుకోవడం కొరకు ఏదైతే బ్యాంక్తో మార్జిన్ మనీ మేమే కట్టి మీకు లోన్ కూడా ఇప్పిస్తున్నాము. మెయిన్ మా కాన్సెప్ట్ ఏంటంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఫ్రీగా ఇంకొకరి మీద ఆధారపడద్దు. లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఎవరైనా కానీ మనము ఏదో ఫ్రీగా ఈరోజు నేను ఒకరోజు భోజనం పెట్టాను అనుకోండి, రేపు ఇంకొకరు ఎవరు పెడతారని ఎదురు చూస్తారు. అదే వాళ్ళ భోజనం వాళ్ళు తయారు చేసుకోవటం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబెట్టే బాగుంటుందనే ఉద్దేశంతో మీరు మా క్యాంపస్ మొత్తం విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, మన మండలం వాళ్ళందరినీ కూడా వాటిని ఆ సర్వీసెస్ అన్నింటినీ కూడా యూటిలైజ్ చేసుకోండి. హెల్త్ పరంగా కూడా ఏది కావాలంటే అది నిజంగా కానీ పూర్ కనుక్కుంటే వాళ్ళకి మెడికల్ కూడా మెడిసిన్స్ కూడా మేము ఫ్రీగా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా నేను ఎవరి దగ్గర కూడా మీ దగ్గర మేము తీసుకోవట్లేదు, నేను ఎవరి దగ్గర కూడా కలెక్ట్ చేయట్లేదు. ఇవన్నీ కూడా నా సొంత దీంతోనే పెడుతున్నాను. కాబట్టి మీరు ఎవరు బాధపడాల్సిన పని లేదు. ఏమో అక్కడికి వెళ్తే డబ్బులు ఏమైనా కట్టాలేమంటారు, డబ్బులు ఏం కట్టక్కర్లే. ఆరోగ్యం బాగా లేకుండా వస్తే బాగా చేసి పంపిస్తాం అంతే. మీరేమి ఇనక్కర్లేదు. భోజనం కూడా పెడతాము, మళ్ళీ టెస్ట్ కూడా చేస్తాము. ఇప్పుడు కొత్తగా ల్యాబ్ కూడా పెట్టాను నేను. ఎక్స్రే కానీ ఇవన్నీ కూడా పెడుతున్నాం దాంట్లో. మీకు ఎవరైనా డాక్టర్ ఏదైనా రాసిస్తే ఆ టెస్ట్లు కావాల్సింది మా దగ్గరికి వచ్చి ఫ్రీగా టెస్ట్ చేసుకుని తీసుకెళ్ళచ్చు. ఈ అవకాశాన్ని ఇంకా అందరికీ వైడ్గా చెప్పి 10 మందిని ఉపయోగించుకోగలిగితే నిజమైన పూర్ పీపుల్కి మా సేవ అందించగలిగితే ఎంతో సంతోషిస్తాం. అలాగే ఈ చెట్లు అనే దానికి ఏంటంటే ఇప్పుడు మనం ప్రపంచం మొత్తము మేజర్గా ఎదుర్కొంటున్న సమస్య ఒకటి ఏంటంటే గ్లోబల్ వార్మింగ్. మనము అడవుల్ని నరికేస్తున్నాము, పొలాలు చేసుకుంటున్నాము, ఇల్లు కట్టుకుంటున్నాము. ఎక్కడ చెట్టు కనపడదు అక్కడ చెట్టు పొలంలో చెట్టు ఉంటే ఆ చెట్టు నీడకి నా పొలం రావట్లేదు, నేను చెట్టు కొట్టేస్తున్నాము. కానీ చెట్టు అనేది మన దగ్గర నుంచి ఏమీ ఆశించదు, దానికి ఇవ్వటమే తెలుసు కానీ తీసుకోవటం తెలియదు. మనం దానికి ఇచ్చేది ఓన్లీ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు సంరక్షిస్తాం. దాని తర్వాత అది 100 సంవత్సరాలు మనకు కావాల్సి ఇస్తూనే పోతుంది. ఫ్రూట్స్ ఇస్తుంది, తర్వాత ఆక్సిజన్ ఇస్తుంది, నీడనిస్తుంది. దానికి ఇవ్వటమే తెలుసు కానీ తీసుకోవటం అనేది తెలియదు. దాన్ని ఎప్పుడైతే మనము కట్ చేసుకుంటూ వెళ్తున్నామో ఈ భూమి అనేది హీటెక్కి ఆ సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. మొత్తం టోటల్ పొల్యూషన్ అయిపోతుంది. ఇప్పుడు మీకు తెలిసే ఉండొచ్చు, ఢిల్లీలో వింటర్ సీజన్లో మనుషులకు బయట రాలేక స్కూళ్ళకు కూడా సెలవులు ఇస్తున్నారు, పొల్యూషన్ పెరిగిపోయి. ఇప్పుడు మన గ్రామాలలో కూడా సేమ్ అదే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు రోడ్ల మీద అంతా దుమ్ము ఉంటుంది, దుమ్ము లేస్తుంది, మనం అదే దుమ్ములో తిరుగుతున్నాం. ఆ దుమ్మంతా మన లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. అదే చెట్టు ఉందనుకోండి, దుమ్ముని కూడా అబ్జర్వ్ చేస్తే చెట్టు మీరు చూడండి, చెట్టు ఎక్కడైనా రోడ్డు పక్కన చెట్టు ఉందంటే చెట్టు చుట్టూ మొత్తం దుమ్ము ఉంటుంది ఎర్రగా. అలా చెట్టు అనేది ప్రతి దాంట్లోనూ మనల్ని రక్షిస్తుంది. మీరు ఏమి సేవ చేయడం కూడా అక్కర్లేదు. మీరు కూడా చేయాలనుకుంటే మీ ఇంటి ముందు కానివ్వండి, లేకపోతే ఒక స్కూల్లో కానివ్వండి, ఒక చెట్టు వేసి పోషించండి. ఇది నేను వేసిన చెట్టు అనే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, 10 మందికి కూడా సర్వీస్ చేసినట్టు ఉంటుంది. అలా చెట్లని కట్ చేయొద్దు అనేది నా విన్నపం. అండ్ మేము ఇచ్చే ప్రతి చెట్టును కూడా మీరు వీలైనంత జాగ్రత్తగా చూసుకుంటే మీకు పండ్లను ఇస్తుంది. తర్వాత మామిడి మొక్కలో ఉన్నది ఏంటంటే మీకు తెలుసు, మనం ఏదైనా శుభకార్యం జరుగుతుందంటే మామిడి తోరణాలు కట్టుకుంటాం. ఎందుకంటే మామిడి చెట్టులో ఆక్సిజన్ అనేది ఎక్కువ ఇస్తుంది. తర్వాత బ్యాక్టీరియాని లోపల రానియదు. ఈ మామిడి చెట్లు అంత మంచి ఇది ఉంటుంది. 2 చెట్లు తీసుకోండి, వెనక గుమ్మం దగ్గర ఒకటి వేసుకోండి, ముందు గుమ్మం దగ్గర ఒకటి వేసుకోండి. ఈ గుమ్మంలోంచి కానీ ఆ గుమ్మంలోంచి కానీ మీ ఇంట్లోకి బ్యాక్టీరియా రాకుండా ఆపుతుంది. తర్వాత 2 గుమ్మాల్లో నుంచి మీకు మంచి ఆక్సిజన్ ఇస్తుంది ఇంట్లోకి. కాబట్టి
ప్రతి ఒక్కరూ చెట్లు మంచిగా నాటుకొని గ్రీనరీ పెంచుకొని మనం ఆక్సిజన్ని పెంచుకుంటే మన లైఫ్ స్పాన్ని ఇంకొక 10% పెంచుకునే ఛాన్స్ ఉంది. అందుకని చెట్ల మీద ఇంపార్టెన్స్ మీరు ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఒక 100 మంది అంటే ఈ 100 మంది ఇంకో 500 మందికి ఎడ్యుకేట్ చేసి వాళ్ళతో కూడా చెట్లు నాటించి దీన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ ముగిస్తాను. కోటి ఖర్చు పెట్టడం అంటే ఇక్కడ ఆయన వ్యాపారాలు చేయట్లేదు, ఆయన ఇక్కడ సంపాదించింది లేదు, ఇక్కడ లేదు, సొంత ఊరు పెళ్ళకూరు అని చెప్పి ఆయన మంచి మనసుతోటి ఉన్న ఊర్లో మనం పుట్టిన ఊర్లో ఏదో చేయాలనే తపనతోటి వచ్చి ఆ ఊరు కాకుండా ఆ మండలం కాకుండా ఆ కాన్స్టిట్యున్సీ కాకుండా బయట కాన్స్టిట్యున్సీలో కూడా ఈ విధంగా గొప్పగా చేస్తున్నారంటే నిజంగా ఆయనకి చాలా ధన్యవాదాలు నాకు చేస్తున్నాను. అట్లానే భగవంతుడు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇట్లాంటివి ఆయన చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాలన్నిటికీ మా సైడ్ నుంచి కూడా ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సినా కూడా మేము తప్పకుండా వెన్నంటి ఉండి చేస్తామని చెప్పి రిజిస్టర్ చేసి ఆ పొలంలో కావలసినటువంటి హంగులతో కూడినటువంటి భవనాలు ఎన్ని నిర్మించి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో మొట్టమొదట ఆయన చాలా ప్రాధాన్యతనిచ్చినటువంటి కార్యక్రమం మొక్కలు పెంచడము, మొక్కలు పెంచడం. మొక్కలు పెళ్ళకూరు మండలంలో 8 గ్రామాల రూట్లకి మొక్కలు వేసి వాటిని 365 రోజులు నీటి సదుపాయం కల్పిస్తూ పెంచడం అది ఒక కార్యక్రమంలో మొట్టమొదటి భాగం. రెండవది మొక్కలు పంచడం. ఈ మొక్కలు పంచడం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కాలంలో కరోనాలో చాలామంది ఆక్సిజన్ కొరత అనేది ఎదుర్కొన్నారు. అందరికీ తెలిసిన విషయమే. ఆక్సిజన్ లోపంతో ఎన్నో మరణాలు సంభవించినటువంటి విషయమే. అది కేవలం మనం చేసుకున్నటువంటి లోపాల వల్లనే ఈ ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. అటువంటి ఆక్సిజన్ కొరత నివారించాలంటే ప్రతి ఇంటిలో మొక్కలు ఉండాలి, ప్రతి రోడ్డు మీద మొక్కలు ఉండాలి. అటువంటి మొక్కలు ఉంటే ఆక్సిజన్ పరిమాణం బాగా పెరిగి ఆరోగ్యంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అయితే మామిడి మొక్కలతో కార్యక్రమం తలపెట్టి ఇప్పటిదాకా 3 మండలాలు ఇచ్చి ఇది 4గా కళ్యాణ మంటపాన్ని నిర్మించి అడిగిన వారికి ఉచితంగా పెళ్ళిళ్ళకి ఇతర ఫంక్షన్లకి ఇవ్వడం జరుగుతుంది. సిమెంట్ బెంచీలు కనపడుతూ ఉంటాయి. ఆకుపచ్చ రంగుతో పర్యావరణానికి గుర్తుగా అవి కనపడుతూ ఉంటాయి. ట్రాక్టర్ల ద్వారా మామిడి మొక్కలు, బంగినపల్లి మామిడి మొక్కలు వెళ్ళి ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన మా చాగడం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ మరియు ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ చాగడం గౌరీశంకర్ గారిని సాధారణంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. మీ యొక్క కరతాళ ధ్వనుల మధ్య కొంచెం వెనక్కి రండి, సైడ్ వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి కొంచెం సార్. ఒక్క నిమిషం నేను ఇప్పుడు ఫోన్ చేశా.